సవివరంగా ఈరోజు ఇక్కడ సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తీకరించినటువంటి సోదరులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ గౌరవనీయులు శ్రీనివాస్ గారు ఇద్దరు దేవిశెట్టి శ్రీనివాస్, సింగజోగి శ్రీనివాస్, కొంటెద్దు నరేందర్ గారికి, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు బీసీల శ్రేయోభిలాషి బీసీల పక్షపాత అయినటువంటి తమ్ముడు శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవనీయులు జీవితాన్ని బీసీలు వారి అభ్యున్నతి వారి ఆత్మగౌరవం కోసం నిరంతరం పరితపిస్తూ పనిచేసేటువంటి జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, సిద్ధేశ్వర్ గారు, శంకర్ రావు గారు, కార్యక్రమాన్ని చేసినటువంటి మిత్రులందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ సుదీర్ఘ కాలంగా నేను రాజకీయాల్లో ఉన్నా. 2-3 నిమిషాల్లో నా అనుభవాన్ని మీకు మనవి చేస్తా. మనం పూడగొట్టుకున్నది ఎక్కడ, వెతుక్కుంటున్నది ఎక్కడ? ఇన్ని సంవత్సరాల స్వాతంత్రం తర్వాత భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ అతి పేదరికంలో ఉండి స్వాతంత్ర ఫలాలు ఫలితాలు అంటే ఏమిటో తెలియని దక్కని వర్గాలు కొన్ని ఉన్నాయి. అందులో సంచార జాతులు ముందున్నాయి. ఈ విషయాన్ని మనవి చేయడానికి నా మనసుకు ఎంతో బాధగా ఉంది. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంచార జాతుల సంపద అంతా కలిపితే ఈ దేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి సంపదకు సమానం కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంచార జాతులందరి ఆస్తిపాస్తుల విలువ ఈక్వల్స్ టు ఈ దేశంలో ఉన్నటువంటి ఒక సంపన్నుడి ఆస్తికి సమానం కాదు అని అంటే పరిణామ క్రమంలో మనం ఇంకా ఏ దశలో ఉన్నామనడానికి ఇదొక నిదర్శనం. చాలా సూక్ష్మంగా దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాన్ని అర్థం చేసుకోవాలి. దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాల్ని దాన్ని క్లాసిఫై చేయాలి, వర్గీకరించాలి. మనం అందరం అంటా ఉన్నాం. నాకు బాధ కలిగేది మనం అసలు విషయాన్ని గుర్తించలేకపోతున్నాం కాబట్టి ఈ బాధలో కొనసాగుతా ఉన్నానికి నిదర్శనం ఏంటంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనం సంచార జాతుల విషయంలో మాట్లాడుతూ 12% ఉన్నామని అంటున్నాం. ఒక అద్భుతం జరిగిపోతుంది. ఈ దేశంలో రాజ్యాధికార మార్పిడి 4-5% తేడాతోనే రాజ్యాధికార మార్పిడి జరుగుతూ ఉన్నది. నీ వర్గానికి అన్యాయం జరుగుతూ ఉన్నది. నీ వర్గానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని రూపుమాపేటువంటి అస్త్రం నీ వర్గమే. ఇక్కడ ఎదుటి వాళ్ళు మనల్ని దోచుకుంటున్నారు, మనకు అవకాశం ఇవ్వడం లేదనేటువంటి చర్చ ఒకవైపు అయితే, నీ వాళ్ళను నువ్వు ఒకటిగా చేసుకోలేకపోతున్నావు అనేటువంటి బలహీనత నుండి మనం బయటపడ్డప్పుడు ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. ఇందాక చిరంజీవి గారు నా ఆవేదనను చాలా సందర్భాల్లో వారికి చెప్పిన సభలలో సమావేశాల్లో మాట్లాడినా వారు ఇప్పుడు రిపీట్ చేసిండ్రు. ఓట్లు మనమే ఇస్తున్నాం, ఎదుటోళ్ళకి వాళ్ళకి ఆ పవర్ మనమే ఇస్తున్నాం, దరఖాస్తులు మనమే ఇస్తున్నాం, మళ్ళీ దండాలు పెడుతున్నాం, ఓట్లు మనమే ఇస్తున్నాం, దరఖాస్తు నుంచి దండం మనమే పెడతా ఉన్నాం, మళ్ళీ చేస్తలేరు అని పొడపై పొల పెడతా ఉన్నాం. వేసేది నువ్వు, ఇచ్చేది పవర్ ఇచ్చేది నువ్వే. ఆ పవర్తో ఫలితం రావాలనేటువంటి విషయం తెలిసి కూడా నీకు ఫలితం ఇవ్వనటువంటి వాళ్లకు పవర్ ఇస్తున్నావు. కాబట్టి ఇటువంటి దుర్మార్గం కొనసాగుతూ ఉన్నది. కాబట్టి దయచేసి ఈ వర్గాలు ఖచ్చితంగా ఇక్కడ
మనకు అంటే ఈ ఎంబీసీలలో కూడా నేను స్పీకర్గా ఉన్నటువంటి తొలినాళ్ళలో చూసిన, నేను స్పీకర్ అయిన తర్వాత గతంలో నేను షేర్ చేసుకున్నా, నా మనసుతో ఒక సంఘర్షణ. మధుసూదనాచారి, నువ్వు స్పీకర్ అయినావు కదా, చాలా పేద వర్గాల ప్రతినిధివి కదా, ఆ వర్గాలకు నువ్వు ఏం చేస్తావు అనేటువంటిది నా మనసు నన్ను ప్రశ్నించింది. నేను 1974లో మొదటిసారి హైదరాబాద్ మహానగరానికి ఏదో పని మీద వచ్చిన ఒక మిత్రులతో నడిచి తిరుగుతా ఉన్నా. తిరిగే క్రమంలో అసెంబ్లీ బోర్డు చూసిన. అసెంబ్లీ ఈ గేటు నుంచి ఆ గేటు దాటేంత వరకు దాని దిక్కే చూసుకుంటా నడుస్తా ఉన్నా. బస్సు ఆటోను గుద్దేంత ఆ స్థితిలోకి పోయినా. ఆ తర్వాత ఆటోలో పోయినా, ఆ తర్వాత బస్సుల్లో ఎప్పుడు పోయినా శాసనసభ ముందు నుంచి పోయినప్పుడు శాసనసభ దాటేంత వరకు దాని వైపే కళ్ళప్ప చూసేది. జీవితంలో ఒక్కసారైనా శాసనసభలో మా ఎమ్మెల్యేతో కలిసైనా అడుగు పెట్టాలనేది మొదటి కోరిక. నా అదృష్టం ఏంటంటే నేను మొదటిసారి శాసనసభలోకి అడుగుపెట్టిందే ఆనాటి ముఖ్యమంత్రి గారితో కలిసి ఆయన కారులో మొదటిసారి పోయినా. నా అదృష్టం. తర్వాత జీవితంలో ఎమ్మెల్యే కావాలనుకున్నా ఎమ్మెల్యే అయినా. తర్వాత నా అదృష్టం కొద్ది తెలంగాణ రాష్ట్రం రావడం, నేను మొదటి స్పీకర్ కావడం, నా అంతరాత్మ నన్ను ప్రశ్నించడం, నేను తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేద వర్గాలందరికీ మనందరి ప్రతినిధుల సభ ఒకటి ఇక్కడ ఉన్నది, ఆ వర్గాలకు చూపించాలనేటువంటి నిర్ణయం తీసుకున్న. తెలంగాణలో ఉన్నట్టు బహుశా ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు నేను స్పీకర్గా ఉన్నప్పుడు నా సభలోకి వచ్చినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే చేతుల్లో పెట్టాలి. అన్ని కులాలు ఇక్కడ అంటే చాలా భయంకరమైనటువంటి వాస్తవాలు ఏంటంటే ఈ దేశంలో అనేక కులాలు ఉన్నాయి. ఈ దేశాన్ని కనుక 2 రకాలుగా వర్గీకరిస్తే చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కులాలు, వహించిన కులాలు, చట్టసభల్లో ప్రాతినిధ్యం లేని కులాలు అని అంటే లేని కులాలే 90% ఉంటాయి. ఎంత పర్సెంటేజ్ ఉంటాయి? 90. ఈ దేశంలో 75 సంవత్సరాల స్వాతంత్రానంతరం రాజ్యాధికారం అనుభవించినటువంటి కులాలు, రాజ్యాధికారం అనుభవించని కులాలు అనేటువంటి నిట్ట నిలువున ఒక వర్గీకరణ చేస్తే 90% కులాలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించలేదు. ఇప్పటికీ 5-10% కులాలకు చట్టసభలు ఉన్నాయనేటువంటి స్థితి కూడా తెలియదు. ఇది చాలా భయంకరమైనటువంటి పరిణామం. నా దగ్గర నేను స్పీకర్ అయిన తర్వాత తిరుగుతున్నటువంటి క్రమంలో అంతకుముందే ఐడెంటిఫై చేసి పెట్టుకున్నా. చెంచులు ఉన్నారు భూపాలపల్లిలో, సభ్య సమాజానికి తెలియదు. పిట్టలోళ్ళు ఉన్నారు, ఎవరికి తెలియదు. రాజన్నలోళ్ళు ఉన్నారు, ఎవరికి తెలియదు. కోతులోళ్ళు ఉన్నారు, ఎవరికి తెలియదు. అప్పటి వరకు ఎమ్మెల్యేలు అయినటువంటి ఎవరికి కూడా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారనేటువంటి విషయం తెలియనప్పుడు వాళ్ళ సమస్యలు ఎట్లా పరిష్కారం అవుతాయి? అందుకనే నేను నిర్ణయం తీసుకున్నా, వరంగల్ జిల్లా కేంద్రం తెలియనటువంటి చెంచుల్ని హైదరాబాద్ మహానగరానికి తీసుకొచ్చి, నేను మొదటి రోజు తీసుకొచ్చినప్పుడు సాలార్ జంగ్ మ్యూజియం బంద్ ఉండే, శుక్రవారం బంద్ ఉంటుంది. ఆ క్యూరేటర్ గారిని రిక్వెస్ట్ చేసి సాలార్ జంగ్ మ్యూజియాన్ని ఓపెన్ చేయించి వాళ్ళకు చూపించిన. ఎందుకు? నా అంతర్మదనం, నా జాతులు ఇంత పేదరికంలో ఈ స్థితిలో ఉన్నాయి కాబట్టి వాళ్ళకు న్యాయం చేయాలనేది. అందుకనే మనం శక్తి సంతరించుకోనంత వరకు, దరఖాస్తులు ఇచ్చి దండాలు పెట్టినంత వరకు మనకు ఎవరో వస్తారు, ఏదో చూస్తారు అనేటువంటి భ్రమలో ఆశాభంగం అయితే తప్ప న్యాయం జరగదు. కాబట్టి నేను సోదరులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ వర్గాలు ఖచ్చితంగా వీళ్లకు న్యాయం జరిగేటువంటి క్రమంలో
బీసీలో మనం వాళ్ళకు వెన్ను గన్నుగా ఉండాలనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ ఈ వర్గానికి జరిగేటువంటి క్రమంలో ఏ అవకాశం వచ్చినా మేము మీతో మా శ్రీనివాస్ గౌడ్ గారు మేము బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి బీసీ నాయకులు తప్పకుండా మీ వెంట ఉండి పనిచేస్తామనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.